హాయ్ ఫ్రెండ్స్, అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలంటే కోడిగుడ్డు మసాలా కర్రీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా బాగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కూరకి తగ్గ ఆయిల్ పోసుకొని తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు 4 కోడిగుడ్లు అండి నేను తీసుకునేది. 4 కోడిగుడ్లకి 4 ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాక పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కోడిగుడ్లను వేసుకోవాలి. గరిటె పెట్టి కదపకూడదండి, కోడిగుడ్లు మెల్లగా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పావుగంట ఉడికించుకున్న తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు వాటిని తిప్పుకోవాలి. మెల్లగా వాటిని తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం అనేది ఇప్పుడు పడుతుందండి పచ్చిమిర్చిలో వేయడం వల్ల. తర్వాత ఉప్పు సరిపోనప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు కోడిగుడ్ల కూర ఇలా మసాలా కూరను చేసుకుని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.